వెల్కమ్ టు వీడియో ఇలైట్ గేమింగ్ ఎఫ్ఎఫ్. ఈరోజు వీడియో చూస్తున్నట్టయితే మనం 1v1 రూమ్ అయితే ఆడుతున్నాం గాయ్స్. చలో మనం అయితే గేమ్లోకి వెళ్ళిన తర్వాత వచ్చేద్దాం. హలో గాయ్స్, ఇప్పుడైతే మనం చూస్తున్నట్టయితే అన్ని గన్ తీసేసుకున్నాం, మనం అన్ని చేసేసాం. ఇప్పుడైతే ఎనిమి అయితే 1v1 ఆడుతున్నాను గాయ్స్. నేను వచ్చిండు ఎనిమి అయితే. చలో ఇప్పుడైతే మనం పోదాం. ఎనిమి ఎక్కడ కనబడతలేడు. ఇందాక షూట్ చేసిన కానీ ఇప్పుడైతే కనపడలేదు గాయ్స్. చలో నా గ్లోవల్ స్కిన్ అయితే అందరి దగ్గర ఉంటుంది. కామెంట్ చేయండి నా దగ్గర ఎలాగుందో. ఇదైతే నాకు కనపడతలేడు గాయ్స్, ఇక్కడ కనపడతలేడు నాకైతే. చలో చలో అటు పోయినట్టున్నాడు గాయ్స్. అయ్యా ఏడున్నావు? బయటికి రానున్నాడు, కనపడతలేడు. అవును డ్యామేజ్ అనుకుంటా గాయ్స్. అరే హెడ్ షాట్ పెట్టలేదు అనుకుంటా గాయ్స్. ఫుల్ బాడీ సరే గాయ్స్, మనమైతే దీని పార్ట్ 2 కూడా తీద్దాం మనం. చలో నెక్స్ట్ అయితే మనం చూసేది ఏంటనుకుంటున్నారు మీరు? హెడ్ షాట్స్ మాత్రమే నెక్స్ట్ మ్యాచ్ అది. ఇప్పుడైతే మనం చూసారు కదా మీరు, మనోడు ఏం పెట్టిండంటే బాడీ షాట్స్ పెట్టిండు. ఇప్పుడు మనం బాడీ షాట్స్ అయితే ఎక్కువ ఆడం. అంటే ఎందుకు ఆడమంటే గాయ్స్, మేము ఉత్తి కొట్టేస్తాం ఖచ్చితంగా. వర్షిత్ కానీ రక్త పింజర్ కానీ నేను కానీ ఎవరైనా సరే ఉత్తి కొట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మనల్ని అయితే మనం ఏం చేయలేడు గాయ్స్. అదే అనిపిస్తుంది. నాతోటి ఇలా ఛాలెంజ్లు పెడతారు గాయ్స్, నిజంగా చెప్తాను కదా. మనడేంటి బయట కొత్తలేదు. అరే నువ్వాలైతే పడలేదు గాయ్స్. ఇప్పుడు కొట్టింది గాయ్స్ మనం లైక్. కాకపోతే హెడ్ షాట్స్ కొట్టాలి. హెడ్ షాట్స్ కొట్టుంటే చలో ఇప్పుడేం ప్రాబ్లం లేదు, నేను చెప్తున్నా పర్వాలేదు. మనం ఉద్దేశమైనని మనోడు మనకి దేంతో సమానం కాదు, నేను చెప్తూనే ఉన్నా. ఎన్నిసార్లు ఇచ్చి ఆడదామా బ్రో, రూమ్ ఆడదామా అంటారు. అంత నా బీపీ చెప్తుంది. ఎన్నిసార్లు ఓడిపోయినా మాతో రూమ్ ఆడతారు. అట్లా నాన్నియండి నాకు ఎందుకు. ఎట్లా వాళ్ళు ఓడిపోయేది. ఎప్పుడైనా గెలవమా అని వాళ్ళకు ఉంటే మనం ఏం చేస్తాం. చలో కానీ వాళ్ళకి ఎప్పుడైనా గెలుస్తాం కదా, ఆడుదాం అన్నట్టుంది వాళ్ళకి. మనం కూడా ఏమంటాం. ఇప్పుడు కనబడ్డాడు అక్కడ నాకు. చలో చలో ఇప్పుడైతే మనం అరే యార్ చూస్తున్నట్టయితే ఇటైతే వచ్చేసినాము. ఏమని చెప్పి మళ్ళీ ఉన్నాడు గాయ్స్. నాకు ఎందుకే బీపీ వచ్చేది. నేనైతే చెప్పిన. చలో మనమైతే ఈ चलो हम जाने वाले हो वो एनिमी के मारने के लिए. इప్పుడైతే మనం ఎనిమిని కొట్టడానికి పోతున్నాం. బట్ ఇంకేమేం గన్స్ మనకు కావాల్సిన గన్ అయితే గన్ ఉందని తెలియదు. దీన్ని నెక్స్ట్ పార్ట్ 2 కూడా పెడతాను నేను. చూడండి ఒక్కొక్క బుల్లెట్ ఆడితే మజా కదా.
దొరకకుండా చెప్పిన కదా వద్దు డ్యామేజ్ అని అందుకే అన్నమాట. చలో దీన్ని నెక్స్ట్ పార్ట్ 2 కూడా పెడతాను నేను మీకైతే. నేను పార్ట్ 2 కూడా పెట్టేసి అయిపోతుంది. ఎందుకంటే కాశ్ ఇప్పుడు మనోడైతే కొట్టడం జరుగుతుంది. ఒత్తి గంట అంత ఎత్తి కొట్టు. చలో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం గాయస్. మీకు వీడియోస్ మాత్రం నచ్చుతున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. కొత్త కొత్త వీడియోస్ తోటి అయితే మేము ముందు ఖచ్చితంగా వస్తున్నాం మేము రోజు. మీరైతే చేయట్లేము అట్లా మనమైతే దొరికినట్టు ఆడాలి గాయస్. అయితే చెప్పిన హెడ్ షాట్స్ పెడతాను అనుకున్నా, చూస్తున్నట్టయితే హెడ్ షాట్స్ పెట్టలేదు. చలో పాపం వాడే అన్నట్టు కట్టట్లేదు. ఇప్పుడైతే మనం తీసుకుందాం. స్నో బాంబ్ ఒకటి తీసుకొని అట్లా వేయాలి టైంపాస్. కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు స్నో బాంబ్ వేయడం వల్లనే ఊడిపోయిన బ్రోనీలు అంటారు వాళ్ళు. తనకెందుకు వచ్చి కట్టాలంటే చలో ఇప్పుడైతే మనం చూసిన వాళ్ళు ఏడ కనపడుతున్నారు నాకైతే. ఆడున్నాడు దొరుకుతలేడు నాకైతే. దొరుకుతుందని చూసే లోపల ఏమో పింక్ పడ్డది కదా మనకైతే 999 ఇప్పుడు. చలో ఏడున్నాడు కనపడలేదు కేస్. ఏడున్నాడు ఇప్పుడు ఎక్కడున్నా దొరకాలి గాయస్ మనకైతే. కనపడ్డాడు గాయస్. కింద ఉన్నాడు పైకి వస్తున్నా. కింద అయితే కనపడ్డాడు గాయస్ నాకు. చూస్తున్నారు కదా వైబ్రేషన్ ఇదండి. టైం పాస్ నాకే బొచ్చాడు ఉంటాయి పంచాయతీలు. వీళ్ళు ఇట్లా హెడ్షాట్స్ ఆడదామని చెప్పి హెడ్షాట్స్ ఆడదాం బచ్చాగాళ్ళకి కొడతారంట. నేనైతే 0/7 కొనేమనుకున్నా. కాకపోతే చిన్న పని మీద అడు తిరిగేసరికి కొట్టేసిండని సర్లే వదిలేసేలే అనుకున్నా. 1/7 కొనేమనుకున్నా. ఇప్పుడు ఏమైతే చూద్దాం. మళ్ళీ ఇంకో రౌండ్ కొట్టిందంటే మనం ఇప్పుడైతే కొట్టకుండా అయితే చూసుకోవాలి. మనం కొట్టకుండా చూసుకున్నామంటే చాలు. మనం కొట్టేలా చేసుకుంటే కిందకి వస్తున్నాం కదా. నా దగ్గర చిన్న గ్లూవాల్ ఉంటుంది. ఆ గ్లూవాల్తో రూమ్ అయితే డేంజర్గా ఉంటుంది. అసలు వాటర్ షాక్ అయిపోతుంది అంటారుగా. పడ్డది వచ్చాడు 57, 50 సరే 650 ఖచ్చితంగా కొట్టాల్సిన టైం పాస్ ఇట్లా తొందరలోనే సిఎస్ ర్యాంక్కి చెప్పాను కదా మీకు అయితే వీడియో పెడతానని. అయితే సిఎస్ ర్యాంక్ హీరోకి మీకైతే అనుకున్నా ఇంత ఓపెనింగ్ పోయినప్పుడు మనకి జరుగుతుంది కథమే అనుకున్నా.
వాళ్ళు చేద్దాం అనుకున్న ఛాలెంజ్ అయితే పడే టైం మనం కూడా ఖచ్చితంగా పట్టకపోతే నా చేతిలో ఖచ్చితంగా నచ్చుకోవాలి. టైం పాస్ ఇట్లా ఇప్పుడు టైం వేస్ట్ అయితే అవుతుంది కదా, నిజంగా ఇప్పుడు టైం వేస్ట్ చాలా అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతోటి హెడ్ షాట్స్ తోటి బాయ్.